అష్టభుజకరం లేక అష్టభుజ పెరుమాళ్ ఆలయము దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న 4వ అతిపెద్ద దేవాలయము. పల్లవులు 8వ శతాబ్దంలో పునరుద్ధరించారని నమ్ముతారు. తర్వాత మధ్యయుగ చోళులు మరియు విజయనగర రాజుల సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. ఆలయ పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుని భార్య సరస్వతికి మరియు లక్ష్మికి మధ్య ఆధిపత్యం గురించి వాదన జరిగింది. వారిద్దరూ కలిసి దేవతల రాజైన ఇంద్రుని వద్దకు వెళ్ళగా ఇంద్రుడు లక్ష్మీదేవిని ఎంపిక చేస్తారు. అతని ఎంపికతో సంతృప్తి చెందని సరస్వతీదేవి తన భర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అతను కూడా లక్ష్మీని ఎంపిక చేస్తే సరస్వతీదేవి ఈ నిర్ణయంతో అసంతృప్తి చెంది బ్రహ్మ నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఉంటుంది. దేవుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ తీవ్రమైన తపస్సు చేసి అశ్వమేధ యాగం కూడా చేస్తారు. సాధారణంగా భార్యలతో కలిసి చేస్తారు కాబట్టి యజ్ఞాన్ని బ్రహ్మదేవుడు ఒంటరిగా చేయటం వల్ల సరస్వతీదేవి ఇంకా కోపంగా ఉండి వేగానదితో సహా వివిధ మార్గాల్లో తపస్సును భంగపరచడానికి ప్రయత్నించింది. కానీ విష్ణుమూర్తి ఆమె ప్రయత్నాలన్నింటినీ జోక్యం చేసుకొని బ్రహ్మ తపస్సును నాశనం చేయడానికి సరస్వతీదేవి పంపిన అన్ని శక్తులను విష్ణువు చంపిన తర్వాత ఆమె చివరకు ఒక భయంకరమైన సర్పంను పంపింది. విష్ణుమూర్తి పామును చంపడానికి 8 వేరువేరు ఆయుధాలను పట్టుకొని అష్టభుజ పెరుమాళ్ రూపాన్ని తీసుకున్నాడు. ఈ ఆలయ మండపంలో పాము సర్పగా ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే ఇక్కడ విష్ణుమూర్తి 8 చేతులతో అంటే అష్టభుజములతో కొలువుదిరి ఉన్నారు. ఈ ఆలయంలో ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. విష్ణుమూర్తి ఏనుగుల రాజు గజేంద్రునికి ఇచ్చిన గజేంద్ర మోక్షంతో ముడిపడుతుంది మరొక పురాణం. ఇంద్రదుమ్యునుడి పునర్జన్మ అయిన గజేంద్ర అనే ఏనుగు ప్రతిరోజు ఆలయ కోనేరు నుండి తెచ్చిన కమలాలతో విష్ణుమూర్తిని పూజించేది. ఒకసారి కమలాల కోసం కోనేరులోకి వెళ్ళగా ఒక మొసలి గజేంద్ర కాలును పట్టుకుంది. సహాయం కోసం విష్ణుమూర్తిని ప్రార్థిస్తే మొసలిని శిక్షించడానికి ఏనుగును విడిపించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపుతాడు. ఈ ఆలయ కోనేరు సుమారు 2000 సంవత్సరాల పురాతనమైనదని అంటారు. అత్యంత పురాతనమైన